మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మరి సోమవారం రోజు 18వ తారీఖు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గ్రహచారం వేరు, గోచారం వేరు. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి. ఈ మారేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. కనుక కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల వారికి బాగుండదు. తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధనకై సంప్రదించండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన వీడియోస్ చాలా ఒక యూనిటీ లాగా డౌన్లోడ్ చేసుకొని వారి నెంబర్స్ వేసుకొని ఈ మోజో యాప్ కానీ ఇంకేదేదో యాప్స్లలో వాడుతున్నారు. కనుక ఒకసారి పైన లోగో చూసుకోండి. లోగోస్ ఉన్నవే మనవి. కనుక దయచేసి మనకు కాంటాక్ట్ అయ్యేటువంటి వారు మన నెంబర్కు మాత్రమే సంప్రదించగలరు. అవసరమైతే 1 minute మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి ముందుగా మేషరాశి 18వ తారీఖు 11వ నెల. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందబోతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. సోదరుల నుంచి ధనలాభము పొందేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాల సంతృప్తిగా సాగుతున్నాయి. అంటే సోదరిమణులకు సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా తీరబోతున్నాయి. ఉద్యోగములో సంతృప్తికరదాయకంగా మారబోతూ ఉన్నది. వ్యాపారాలలో తొందరపాటు అనేటువంటిది పనికిరాదు. కనుక మేషరాశి వారు ఈరోజు ఖచ్చితంగా కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, అదేవిధంగా మీకు రెడ్ కలర్ బట్టలు ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీరు ఈరోజు ఈశ్వరునికి అభిషేకం చేసి ఈరోజు మొదలుపెట్టడం వల్ల ఇంకా అద్భుతంగా మారబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి 18వ తారీఖు 11వ నెల. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక అలా వృధా ఖర్చులు జరిగేటువంటి సందర్భాల్లో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు వాయిదా పడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఈరోజు తప్పకుండా మీరు క్రీమ్ కలర్ రిలేటెడ్ డ్రెస్ వేసుకోవడం వల్ల శుభం. ఆల్ ద బెస్ట్. మిథున రాశి 18/11/2024 చూసుకుంటే సోమవారము. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలను అందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు తప్పకుండా బాగుంది అని చెప్పవచ్చును. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక మిథున రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం కానీ చదవడం వల్ల ఇంకా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి 18/11/2024. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగానే మారబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే పొత్తుల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో అన్యోన్యత పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంటే మీరు పనిచేసే చోట చక్కటి పేరు ప్రఖ్యాతలు కానీ, మీరు కష్టపడేటువంటి పనికి పనితీరుకు శుభంగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి 18/11/2024. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కారం మార్గం వైపుగా మారబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమాచారం దూర ప్రాంతాల వారికి నుండి అందినటువంటి సమాచారము ఆసక్తి కలిగిస్తుంది.
అంటే దూర ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం మీకు ఆసక్తిగా మారబోతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేసేటువంటి పరిస్థితి, అంటే వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా మారబోతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో విషయంలో శుభవార్తలు వింటున్నారు. గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ప్రైవేట్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త రాబోతుంది. ఈ యొక్క సింహరాశి వారు గణపతిని ఈరోజు దర్శించుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శుభం. కన్యా రాశి 18-11-2024 చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా కూడా పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అనుకోకుండా చేసినటువంటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటున్నారు. ఉద్యోగమున ఉన్నతి, పదోన్నతి కావచ్చును, అద్భుతమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. తులారాశి 18వ తారీఖు 11వ నెల 2024 సంతానము విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థానాలు అందుకుంటారు. వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలు అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తూ ఉన్నారు. కనుక తులారాశి వారికి ఈరోజు 18వ తారీఖు సోమవారం బాగుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థానాలు ఉంటున్నాయి. కనుక తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవడం వల్ల శుభం. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి 18-11-2024 దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతున్నారు. గత 2-3 సంవత్సరాల నుండి ఉన్నటువంటి బాధ ఈ ఒక్కరోజే పోవచ్చునేమో అమ్మవారి దయ వల్ల. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతున్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. తప్పకుండా ఆర్థిక సహాయము అనేటువంటిది అంది మీకు వారి పట్ల అద్భుతమైనటువంటి ఒక ప్రేమ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఆచి తూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే శని ఇక విడిచేటువంటి రోజులుగా మీకు ఉండేటువంటి అర్ధాష్టమ శని నుండి ఈ 2-3 నెలలలో కూడా అర్ధాష్టమ శని దోష నివారణ జరిగేటువంటి పరిస్థితి. కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వృశ్చిక రాశి వారు ఈశ్వరునికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి 18-11-2024 విందు వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆహ్వానాలు అందుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు పొందుతున్నారు. విలువైన గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటూ ఉన్నారు. కనుక ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు అని చెప్పుకోవచ్చును. కనుక కుదిరితే ధనస్సు రాశి వారు శివ నామ స్తోత్రము కానీ 108 నామాలు కానీ చదువుకోండి, మరింత బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి 18-11-2024 చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతున్నాయి. శత్రువులపై విజయం అనుకోవచ్చును. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ నూతన కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు వెళతాయి. తప్పకుండా అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇద్దరికీ కూడా మకర రాశి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ చదువుకోవడం వల్ల శుభం. కుంభరాశి 18వ తారీఖు 11వ నెల నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ ఏదైతే పనులు అనుకుంటున్నారో అందులో ఏదో ఒకటి మీకు ఈరోజు తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కనుక కుంభరాశి వారి ఈరోజు మీరు కూడా దక్షిణామూర్తి కానీ అదేవిధంగా దత్తాత్రేయ స్వామి శ్లోకాలను చదువుకోండి, 108 నామాలను చదువుకోండి, బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. ఇక
మీనరాశి చేపట్టిన పనులకు సకాలంలోనే పూర్తి చేస్తారు. అదేవిధంగా పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతున్నాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ మన మీనరాశి వారికి వాహనము తీసుకునేటువంటి ఆలోచన ఉన్నట్టయితే జాతక పరిశోధన చేసుకొని తీసుకోండి. ఏలినాడు శనిలో ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఆ వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను ఏదైతే మీ ఆలోచన ఉంటుందో అది తప్పకుండా కూడా ఆచరణలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వారు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు మాత్రము కొంత జరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏవైతే నూతన వ్యాపారం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారో వారికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చును. తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకోండి. ఏదో ఏలినాడు శనిలో ఉన్నాము అనే బాధ ఏం అవసరం లేదు. ఏదో ఒక సమస్య వస్తుంది అంతేగాని పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కనుక ఈ యొక్క మీనరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి మృత్యుంజయ మంత్రం కానీ 108 నామాలు కానీ చదువుకోండి. ఆల్ ద బెస్ట్.